ఓం శాంతి. ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది. పూర్తి విశ్వంలో ప్రతి ప్లేస్లో ఇంటర్నేషనల్ యోగా డే చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. యోగము ఒక విజ్ఞానము మరియు ఒక కళ కూడా. భారతీయ దర్శనంలో దీని యొక్క విస్తృత వర్ణన ఉంది. వేల సంవత్సరాల క్రితం నుండి ప్రాచీన గ్రంథాల ద్వారా అనేకులు యోగం యొక్క విధి, యోగం వల్ల కలిగే లాభాలు, యోగం చేసే విధానము, ఈ విధంగా అనేక విషయాలు మనకు చాలా స్పష్టంగా చెప్పారు. యోగము మనుషులను చరిత్రవంతులుగా చేస్తుంది, శ్రేష్ఠ కర్తవ్యం నేర్పిస్తుంది, ఈశ్వరానుభూతి చేపిస్తుంది. యోగము ద్వారా ఆరోగ్యం కూడా మంచిగా లభిస్తుంది. వ్యక్తిగత రూపంలో, సామాజిక రూపంలో మనను చాలా శ్రేష్టంగా తయారు చేస్తుంది. అందరి ప్రతి శుభభావన ఎలా కలిగి ఉండాలో నేర్పిస్తుంది. యోగం యొక్క ముఖ్య లక్ష్యమే విశ్వ ఏకమత్యం. అన్ని భాషల వాళ్ళు, అన్ని ధర్మాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు అందుకే యోగాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అందరూ ఈ విధంగా అనుకుంటున్నారు, యోగము అనగా ఆసనాలు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా యోగా డేలో అందరూ ఆసనాలు చేస్తున్నారు, వ్యాయామం చేస్తున్నారు, దీన్నే యోగం అనుకుంటున్నారు. కానీ యోగం వేరు, ఆసనాలు వేరు. కొందరు దీన్ని వ్యాపారంగా చేసుకున్నారు. అందుకే విశేషంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా యోగము అనే శబ్దానికి నిజమైన అర్థం ఏమిటి, ఏదైతే శివ పరమాత్మ నిరాకారుడు మనందరికీ నేర్పించిన రాజయోగం ఏంటి అనే విషయాల గురించి స్పష్టీకరణ చేస్తుంది. మనం ఇప్పుడు నిజమైన రాజయోగం అంటే ఏంటో తెలుసుకుందాము. ఈ రాజయోగము మనిషిని శ్రేష్టంగా తయారు చేస్తుంది, శక్తిశాలిగా చేస్తుంది, నియమబద్ధంగా చేస్తుంది, కర్మేంద్రియ జితులుగా తయారు చేస్తుంది. ఓం శాంతి. యావత్ విశ్వమంతా కూడా చాలా ఘనంగా ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటోంది. యోగము అనేటువంటిది భారతదేశం యొక్క అతి పురాతనమైనటువంటి విద్య. మరి యావత్ ప్రపంచమంతా యోగాన్ని ఎందుకు అభ్యసిస్తోంది? దాన్ని బట్టే అర్థమవుతుంది యోగానికి ఏదో మహత్తు ఉంది అని. భారతదేశం యొక్క పురాతన శాస్త్రాలైనటువంటి వేదాల్లో యోగా గురించి మెన్షన్ చేయడం జరిగింది. దాని గురించి ఎంతో విపులంగా కూడా వాటిల్లో రాయడం జరిగింది. కానీ వాస్తవంగా సర్వశాస్త్ర శిరోమణి అయినటువంటి శ్రీమద్ భగవద్గీతలో స్వయం భగవంతుడే రాజయోగాన్ని నేర్పించారు. అందుకే శ్రీమద్ భగవద్గీతలో 4 రకాల యోగాల గురించి వర్ణనుంది. భక్తి యోగము, జ్ఞానయోగము, కర్మయోగము, అన్నిటికన్నా శ్రేష్టమైన రాజయోగము. యోగం వల్ల ఒక సకారాత్మకమైనటువంటి జీవన విధానాన్ని మనం అవలంబించవచ్చు. ఇది కేవలం శారీరక ఆరోగ్యం కొరకే కాదు, మానసిక, భావోత్మక, ఆధ్యాత్మిక అంటే మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హెల్త్కి కూడా యోగా అన్ని విధాలా దోహదపడుతుంది. మనస్సుకి, శరీరానికి మంచి సమతుల్యం వస్తుంది యోగా ద్వారా. అలాగే యోగంలో మనం పరమాత్మునితో సంబంధం జోడించుకుని పరమాత్ముని యొక్క దివ్య అలౌకిక అనంతమైనటువంటి ప్రేమలో మనం ఇమిడిపోవచ్చు. ఎందుకంటే పరమాత్ముని ప్రేమ సాగరుడు అని అంటారు కదా. సో రాజయోగ అనుభూతిలో మనం పరమాత్మ నుంచి ఆ దివ్యమైన ప్రేమను మనం అనుభవం చేసుకోవచ్చు. యోగా వల్ల జీవితంలో ముఖ్యంగా 4 గుణాలు వస్తాయి. మొట్టమొదటిది క్రమశిక్షణ, రెండవది బాధ్యతాయుతమైనటువంటి జీవితం, మూడోది మన సకల బాధ్యతల్ని నిర్వర్తిస్తూ కూడా మనస్సుని, బుద్ధిని ఏ విధంగా మనం ప్రశాంతంగా ఉంచుకోవచ్చని,
నాలుగవది మన జీవితం ఒక మహోన్నతమైనటువంటి జీవితంగా అవుతుంది, ఇతరులకి ఉదాహరణ విధంగా అవుతుంది. యోగము అనేటువంటి శబ్దానికి పునాది సంస్కృతం యొక్క పదం యజుర్. యజుర్ అంటే కలయిక అని, యూనియన్ అని. కానీ అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి కలయిక ఆత్మది, పరమాత్మది. నిత్య యోగ సాధన వల్ల మనం పరమాత్మ ప్రేమిగా అవుతాము. స్వయంలో అనేక దివ్య గుణాలు ధారణ అవుతాయి. అదే కాకుండా మనం నిత్యం ఆరోగ్యవంతంగా, ధనవంతులుగా, సంతోషంగా కూడా అవుతాము. అలాగే యోగం వల్ల మనలోనే ఉన్నటువంటి దివ్యత బహిర్గతమవుతుంది. ఈ మొత్తం ప్రపంచాన్ని ఒక వసుధైక కుటుంబకంగా, ఐకమత్యంగా ఉంచగలిగేటువంటి శక్తి రాజయోగానికి ఉంది. యోగం వెనకాతల ఇంత ఫిలాసఫీ, ఇన్ని లాభాలు ఉండబట్టే యోగం అనేటువంటిది ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యంగా అయ్యింది. ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించింది. కానీ ఇక్కడ ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇన్ని ప్రయోజనాలున్న యోగాని ఇప్పుడు కేవలం కొన్ని ఆసనాలకి, కమర్షియల్గా బిజినెస్ ఆస్పెక్ట్లోకి వచ్చేసింది. యోగాను వినియోగించుకుని కేవలం కొన్ని ఆసనాలు వేసి ప్రాణాయామాల్లో కూర్చుంటే మేము యోగా చేసేసాము అనుకుంటున్నారు. దీనివల్ల ఉన్నటువంటి ఫుల్ 100% బెనిఫిట్ని యోగా ద్వారా ఇప్పుడు పొందటం లేదు. కేవలం వ్యాపారంగా ఏది పనికొస్తుందో దాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు మనం పతంజలి యొక్క అష్టాంగ యోగం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. అష్టాంగ అంటే 8 అంగాలు. సో ఆ అష్టాంగ యోగం ఏంటి? మరి పరమాత్ముడు శ్రీమద్ భగవద్గీతలో నేర్పించినటువంటి రాజయోగం ఏంటి? ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అష్టాంగ యోగంలో ఉన్నటువంటి అష్ట అంగాలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇలాగ ఈ 8 విషయాలు ఉన్న కారణంగా దీన్ని అష్టాంగ యోగము అని అంటారు. వీటిల్లో మొదటి 4 యమ, నియమ, ఆసన, ప్రాణాయామాలు బహిర్గతమైనటువంటివి. ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అంతర్గతమైనటువంటివి. సో మొదటి 4 ఆ యొక్క అభ్యాసం బహిర్గతంగా కనిపిస్తుంది, కానీ చివరి 4 యొక్క అభ్యాసం అంతరంగంలో జరిగేటువంటిది. ఇది బయటకు కనిపించదు. ఇప్పుడు ఈ 8 విషయాల గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. యోగా యొక్క మొట్టమొదటి లాభమే క్రమశిక్షణ, డిసిప్లిన్. అవి ఈ 8 అభ్యాసాల్లోనూ క్లియర్గా మనకి కనిపిస్తాయి. మొట్టమొదటిది యమ. యమాలో చెప్పేటువంటి నియమాలు సామాజిక జీవితం కొరకు. మనిషి సంఘజీవి కాబట్టి సంఘంలో ఉంటూ ఏ విధమైనటువంటి నియమాలను అవలంబించాలనేటువంటిది యమలో మనకి తెలుస్తుంది. అదే అహింస, సత్య, ఆస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. తర్వాత అంగము నియమ. ఇది పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా మనం మన జీవితంలో ఏమి అవలంబించాలనేటువంటిది తెలుస్తుంది. శౌచ, సంతోష, తప, స్వాధ్య, ఈశ్వరార్పణ ఇవి నియమాల్లోకి వస్తాయి. సో యమాలనేటువంటివి సామాజిక జీవితం కొరకు ఉపయోగపడితే నియమాలనేటువంటివి మన వ్యక్తిగత జీవితం కొరకు. మూడవది ఆసనాలు. ఆసనానికి ఉన్నటువంటి డెఫినిషనే స్థిరం సుఖం ఆసనం. అంటే ఆసనాలు వేసేటప్పుడు శరీరం స్థిరంగా ఉండాలి. దీనివల్ల శారీరక క్రమశిక్షణ మనకు వస్తుంది. తర్వాత సుఖం అంటే అందులో మనము చాలా కంఫర్టబుల్గా ఉండాలి. శరీరంలో ఎక్కడన్నా నొప్పి కానీ బాధ కానీ వస్తున్నట్లయితే ఆ ఆసనం మనం కరెక్ట్గా వేయటం లేదు. కాబట్టి ఆసన వల్ల శారీరక డిసిప్లిన్ వస్తుంది. ప్రాణాయామ ఏదైతే మన శరీరంలో ఉన్న ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తిని మనం డిసిప్లిన్డ్గా ఉంచుకోవడం దీనివల్ల వస్తుంది. తర్వాత ప్రత్యాహార. ప్రత్యాహార అంటే కర్మేంద్రియాలను, ఇంద్రియాలను, ముఖ్యంగా మనస్సుని కంట్రోల్లో ఉంచుకోవడం. మనస్సు
క్రమశిక్షణ లేకుండా అటూ ఇటూ పరిగెట్టడం వల్లనే టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ ఆధునిక జీవిత విధానంలో పెరిగిపోయాయి. కాబట్టి ప్రత్యాహారం ద్వారా మనం మనస్సును కంట్రోల్ చేసుకోగలుగుతాం. చివరి 3 అయినటువంటి ధారణ, ధ్యాన, సమాధి ఈ 3 కూడా బుద్ధిని కంట్రోల్లో ఉంచేటువంటివి. ఎందుకంటే మనసు ఆలోచించే శక్తి అయితే బుద్ధి ఆ ఆలోచనలు తగినవా కాదా అని నిర్ణయించేటువంటి శక్తి. సో నిర్ణయించేటువంటి జడ్జి శక్తివంతంగా లేకపోతే మనసు ఎటన్నా పరిగెడుతుంది. కాబట్టి ధారణ, ధ్యాన, సమాధి వల్ల మన బుద్ధికి క్రమశిక్షణ వస్తుంది. యమాలో ఉన్నటువంటి 5 విషయాలేంటి? సత్య అంటే ఎప్పుడూ కూడా నిజమే మనం చెప్పాలి. అపరిగ్రహ ఇతరులది ఏదీ కూడా మనం తీసుకోరాదు. అస్థేయ దొంగతనం చేయరాదు. అహింస హింసకు పాల్పడకూడదు. బ్రహ్మచర్య సంపూర్ణ బ్రహ్మచర్య వ్రతం యొక్క పాలన చెయ్యాలి. సో ఈ 5 విషయాలు మనకి యమాలో తెలియచేయడం జరిగింది. వీటిని సామాజిక డిసిప్లిన్స్ అని అంటారు, సోషల్ డిసిప్లిన్స్. అలాగే 5 నియమాలు ఏంటి? మొట్టమొదటిది శౌచ అంటే ప్యూరిటీ, పవిత్రత, శారీరక మానసిక పవిత్రత. స్వాధ్యాయ అంటే సెల్ఫ్ స్టడీ, సంతోష సంతృప్తికరంగా జీవించడం. తపస్ అంటే తపస్సు చేయడం, అంటే మన ఇంద్రియాలను ఏ విధంగా మనం నిగ్రహించుకోవడం. చివరిది ఈశ్వర ప్రణిధాన అంటే సంపూర్ణంగా ఈశ్వరుడికి సమర్పణ అయిపోవడం. తనువు, మనసు, ధనము, మనసు, బుద్ధి అన్నిటి ద్వారా మనం పరమాత్మునికి సమర్పణ అవ్వడం. తర్వాతది ఆసనాలు. వాస్తవంగా పతంజలి చెప్పినటువంటి ఆసనం స్థిరం సుఖం ఆసనం. అంటే శరీరాన్ని స్థిరంగా కంఫర్టబుల్గా మీరు ఏ విధానంగా ఉంచగలిగితే ఆ పొజిషన్లో ఉండి పరమాత్మని స్మృతి చెయ్యండి అన్నది. కానీ తర్వాత హఠయోగ ప్రతిపికలో హఠయోగం అంటే ఆసనాలని చెప్పడం జరిగింది. ఎందుకు? అప్పటి మహర్షులు తెలుసుకున్నారు శరీరాన్ని కొన్ని విధాలుగా ఉంచినప్పుడు ఏకాగ్రత ఎక్కువగా కుదురుతుంది అనేసి. కానీ ఇప్పుడు ఏమైంది? రోజుకొక కొత్త ఆసనం వస్తుంది, రోజుకొక కొత్త విధానాలు వస్తున్నాయి. ఆసనాల్లో కూడా రకరకాల సాంప్రదాయాలను అన్నిటినీ కలిపేసేసి కొత్త ఆసనాల్ని తయారు చేస్తూ ఉన్నారు. కానీ ఆసన తాలూకు ఒరిజినల్ డెఫినేషన్ ఏంటంటే శరీరాన్ని సుఖంగా స్థిరంగా ఎలాగ మీరు ఉంచగలిగితే అది ఆసనము అన్నది దాని డెఫినేషన్. తర్వాతది ప్రాణాయామ, ప్రాణశక్తి, దాన్నే బ్రెత్ కింద మనం మేనిఫెస్ట్ అవుతుంది. సో దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడం. అయితే ఇప్పుడు ప్రాణాయామాల్లో కూడా అనేక రకాలనేటువంటివి వచ్చినాయి. భస్త్రిక, కపాలభాతి, బాహ్య, అనులోమ విలోమ, భ్రమరి, ఉద్గీత, ప్రణవ, ఇలాగ రకరకాల ప్రాణాయామాలను మనం ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం. ప్రతిదానికి దేని లాభం దానికైతే ఉంది. కానీ వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటి? ఏదైతే ప్రాణిక్ ఎనర్జీ, దాన్ని మనం బ్రెత్ అని అంటామో దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం. ప్రత్యాహారము అంటే కర్మేంద్రియాలపైన నిగ్రహం. ఏ విధంగా అయితే ఒక తాబేలు అవసరమైనప్పుడే తన కర్మేంద్రియాలను బయటపెట్టి మిగిలిన సమయంలో లోపలికి తీసేసుకుంటుందో, అదేవిధంగా అవసరమైనప్పుడే మనం స్థూల సూక్ష్మ కర్మేంద్రియాలను వాడడం, అవసరం లేనప్పుడు వాడకపోవడమే ప్రత్యాహారము. తర్వాతది ధారణ. ధారణ అంటే సంపూర్ణ ఏకాగ్రత. ధ్యాన అంటే ఆలోచించడం. సంస్కృతంలో దాని అర్థం ధ్యాయ్ అంటే ఆలోచించడము అనేసి. సంపూర్ణంగా ఒకే విషయం గురించి మనం ఆలోచించడమే ధ్యానము. సమాధి అంటే ధ్యాన ధారణ యొక్క పరాకాష్ఠ స్థితి. అంటే ఇంకా ఏది కూడా గుర్తుండదు, ఒక్క ఆ పరమాత్మని యొక్క ప్రేమలో మనం లీనమై ఉండిపోవడమే ఇది సమాధి. దాన్నే అ స్టేట్ ఆఫ్ మెడిటేటివ్ కాన్షియస్నెస్, అ మెడిటేటివ్ అబ్జార్ప్షన్ ఆర్ ట్రాన్స్ అని కూడా అంటారు. ఇందులో మనస్సు మొత్తం ఏకాగ్ర చిత్తంగా అయిపోతుంది. ఏ విధంగా అయితే కళ్ళెం వేసిన గుర్రం ఎక్కడ ఉందో అక్కడ ఆగిపోతుందో, అదేవిధంగా మనసు కూడా ఏకాగ్ర చిత్తంగా అయిపోతుంది. ఈ 8 విషయాలు పతంజలి మహర్షి అష్టాంగ యోగం కింద మనకి తెలియచేశారు. మరి స్వయంగా పరమాత్ముడే శ్రీమద్ భగవద్గీతలో నేర్పించినటువంటి రాజయోగము అంటే ఏంటో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. చాలామంది యోగా అంటే హఠయోగాన్ని, రాజయోగాన్ని అన్నీ కలిపేస్తారు. కానీ వాస్తవంగా హఠయోగం అనేటువంటిది శరీరంకు సంబంధించినటువంటిది. రాజయోగము, హఠయోగము రెండు కంప్లీట్లీ డిఫరెంట్. రాజయోగంలో 2 అంశాలు ఉంటాయి. మొట్టమొదటిది స్వయాన్ని తెలుసుకోవడం,
తర్వాత స్వయం యొక్క తండ్రి అయినటువంటి పరమాత్ముణ్ణి తెలుసుకోవడం, ఆత్మగా భావించి పరమాత్మని స్మృతి చేయడమే రాజయోగము. రకరకాల యోగాలు ఇప్పుడు నేర్పించేటువంటి వారు ఉన్నారు, కానీ అన్నిటికన్నా పరమోత్కృష్టమైనటువంటిది రాజయోగము. రాజయోగం స్వయంగా భగవంతుడే నేర్పించినటువంటి యోగము. రాజయోగంలో మనం స్వయాన్ని తెలుసుకుంటాం, స్వయం యొక్క గుణాలు తెలుసుకుంటాం, స్వయం యొక్క శక్తులు తెలుసుకుంటాం. స్వయాన్ని తెలుసుకోవడం ద్వారా మనం తర్వాత పరమాత్ముని తెలుసుకుంటాం. పరమాత్ముని తెలుసుకుని పరమాత్మనితో మనం సర్వ సంబంధాలని జోడించుకుంటాం. అయితే రాజయోగం ద్వారా మనసుపై సంపూర్ణ నియంత్రణ అనేటువంటిది మనకు వస్తుంది, మనసుపై కంట్రోల్ వస్తుంది. అందుకే మనస్సును గెలిచినవాడు ప్రపంచాన్నే గెలిచాడు అని అంటారు. అందుకే గీతలో కూడా అర్జునుడు ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నాడు, అప్పుడు కంప్లీట్గా హతాశుడైపోయాడు. నేను ఇంక యుద్ధం చేయలేనని చెప్పి గాంధీవాన్ని కింద పడేశాడు. అప్పుడు భగవంతుడేమన్నా ఆయనకి నువ్వు కపాలభాతి చేయి, ప్రాణాయామ చేయి, శీర్షాసనం చేయి అలా చెప్పారా? చెప్పలేదు కదా. అప్పుడు పరమ ఉన్నతమైనటువంటి రాజయోగం యొక్క రహస్యాన్ని తెలియచేశారు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే దీని గురించి వర్ణన శ్రీమద్ భగవద్గీతలో చాలా క్లియర్గా ఉంది. సాంఖ్య యోగాలో చాప్టర్ 6 47th వర్స్లో చెప్పారు, అండ్ ఆఫ్ ఆల్ యోగీస్ హీ హూ ఆల్వేస్ రిమెంబర్స్ మీ విత్ గ్రేట్ ఫేత్ అబైడింగ్ బై మై శ్రీమద్ ఈజ్ మోస్ట్ ఇంటిమేట్లీ యునైటెడ్ విత్ మీ ఇన్ యోగా అండ్ హీ ఈజ్ ద హైయెస్ట్ ఆఫ్ ఆల్. ఏమని చెప్పారు? అందరి యోగిల్లోకి సర్వశ్రేష్ఠుడు ఎవరంట? ఎవరైతే సంపూర్ణ నిశ్చయంతో కేవలం నన్నొక్కడనే స్మృతి చేస్తారో, నా శ్రీమతం అనుసారంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళు నాకు అత్యంత సమీపంగా ఉంటారు. యోగంలో వాళ్ళు నాకు అత్యంత సమీప సంబంధాన్ని అనుభవం చేస్తారు. వాళ్ళే అందరికన్నా ఉన్నతమైన యోగులు అని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడెక్కడ ప్రాణాయామం గురించి, కపాలభాతి గురించి, ఆసనాల గురించి లేదు. కానీ తర్వాత మహర్షులు తెలుసుకున్నది ఏంటి అంటే, ఎప్పటి వరకైతే శరీరం ఆరోగ్యంగా ఉండదో అప్పటి వరకు మనసు ఏకాగ్రంగా ఉండదు అని చెప్పి తర్వాతది మానవులు గొప్ప గొప్ప ఋషులు, సంతులు యాడ్ చేసినటువంటి యోగా. కానీ ఒరిజినల్గా పరమాత్ముడు శ్రీమద్ భగవద్గీతలో చెప్పినటువంటి యోగా అయితే ఆత్మగా స్వయాన్ని భావించి పరమాత్మ మీద మనసుని లగ్నం చేయడం, పరమాత్మ యొక్క శ్రీమతం అనుసారంగా జీవించడం. అయితే రాజయోగ అభ్యాసంలో ముఖ్యంగా 4 సబ్జెక్టులు ఉన్నాయి. మొట్టమొదటిది ఈశ్వరీయ జ్ఞానము, రెండవది ఈశ్వరునితో సంబంధము అంటే యోగము, మూడవది దివ్య గుణాల ధారణ, నాలుగవది ఈశ్వరీయ సేవ. అవేంటో ఇప్పుడు కొంచెం విపులంగా చూద్దాం. అయితే ఈ జ్ఞానము ఏ టెక్స్ట్ బుక్స్లోనో, ఏ కాలేజెస్లోనో, యూనివర్సిటీస్లోనో నేర్పించేటువంటి జ్ఞానమే కాదు. అసలు ఇది భౌతికమైనటువంటి జ్ఞానం కాదు. ఇందులో మొట్టమొదటి మనం తెలుసుకునేది రచత మరియు రచన. అసలు రచయిత ఎవరు, ఆయన చేసినటువంటి రచన ఏంటి, స్వయం ఎవరు, స్వయం యొక్క తల్లి తండ్రి ఎవరు, ఇది మనం మొట్టమొదట తెలుసుకుంటాం. రెండవది కాలచక్రం గురించి తెలుసుకుంటాం. సృష్టి నాటక రంగం గురించి తెలుసుకుంటాం. ఏ విధంగా ఈ సృష్టి అనేటువంటి కాలచక్రం తిరుగుతూ ఉంది అన్నది మనం తెలుసుకుంటాం. తర్వాత సర్వధర్మాల సారం ఏంటో మనం తెలుసుకుంటాం. అసలు ప్రపంచంలో ఇన్ని ధర్మాలు, ఇన్ని మతాలు, ఇన్ని పద్ధతులు ఉన్నాయి కదా, వీటన్నిటి యొక్క సారం ఏంటి, వీటన్నిటి మధ్య ఐకమత్యం ఏ విధంగా వస్తుందన్న విషయం మనం తెలుసుకుంటాం. తర్వాత కర్మ గురించి తెలుసుకుంటాం. కర్మ అని చాలా సహజంగా మనం అనేస్తూ ఉంటాం, కానీ కర్మలలో అనేక రకాలు ఉన్నాయి. పాపకర్మ, పుణ్యకర్మ, అకర్మ, సుకర్మ, వికర్మ అని. ఏ కర్మ వల్ల ఏ విధమైనటువంటి ప్రతిఫలం మనకి లభిస్తుందో ఈ విధంగా లోతైనటువంటి కర్మల గుహ్యగతి కూడా మనం తెలుసుకుంటాం. 3 కాలాలు, 3 లోకాల గురించి కూడా మనం తెలుసుకుంటాం. తర్వాత సబ్జెక్టు సహజ రాజయోగము. దీంట్లో 4 స్టేజెస్ ఉన్నాయి. మొట్టమొదటిది స్టేజ్ ఆఫ్ ఇనిషియేషన్. దీన్నే మనం ప్రత్యాహార కింద తెలుసుకున్నాం. అంటే మనస్సుని, బుద్ధిని, కర్మేంద్రియాలని అంతర్ముఖిగా చేసుకోవడం. అంటే బయట ప్రపంచంలో యొక్క శబ్దాలు, చూసే దృశ్యాలు అన్నీ కనిపిస్తున్నా వాటి నుంచి మనల్ని మనం అతీతంగా చేసుకోవడం. కొంచెంసేపు ఇంట్రోవర్టెడ్గా అవ్వడం, అంతర్ముఖిగా అవ్వడం. తర్వాతది మెడిటేషన్. ఇందులో మనం పరమాత్మని యొక్క చింతన చేస్తాం. పరమాత్మని యొక్క గుణాలు, ఆయన నుంచి మనకి లభించేటువంటి ప్రాప్తులు, ఆయన యొక్క నామం, రూపం, దాని యొక్క చింతన మనం చేస్తాం.
మూడవది స్టేజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, అంటే సర్వ సంబంధాలు ఒక్క పరమాత్మతో మనం జోడించుకుంటాం. ఏదైతే మనం దేహధారి ప్రపంచంలో తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, ఈ విధంగా రకరకాల సంబంధాలు మనం దేహదారుల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అన్ని సంబంధాల యొక్క సారం, రసం పరమాత్ముడు. ఆ విధంగా ఒక్క పరమాత్మతో సర్వ సంబంధాలను జోడించుకోవడమే మూడో స్టేజ్. అదే స్టేజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఫైనల్గా స్టేజ్ ఆఫ్ రియలైజేషన్. ఇది అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి స్టేజ్. ఇందులో మనం పరమాత్మనిలో ఏవేవైతే గుణాలు ఉన్నాయో వాటన్నిటి యొక్క స్వరూపంగా ఎక్స్పీరియన్స్ చేస్తామో. ఏ విధంగా పరమాత్ముడు శాంతి సాగరుడైతే నేను కూడా శాంతి స్వరూపాన్ని, పరమాత్ముడు ప్రేమ సాగరుడైతే నేను కూడా ప్రేమ స్వరూపాన్ని. ఈ విధంగా పరమాత్ముని యొక్క ఒక మిర్రర్ లాగా, అంటే నేను పరమాత్ముని యొక్క ప్రతిబింబం లాగా అయ్యి పరమాత్మునిలో ఉన్న సర్వ గుణాలు నా స్వయంలో కూడా నేను చూసుకోగలుగుతాను. మూడవ సబ్జెక్టు ధారణ. ధారణకు కూడా 4 మూల స్తంభాలు ఉన్నాయి. మొట్టమొదటిది సంపూర్ణ బ్రహ్మచర్యము. మనసుతోనూ తనుతోనూ రెండిటితోనూ బ్రహ్మచర్య పాలన. రెండవది సంపూర్ణ శాకాహారమైనటువంటి భోజనం. ఎందుకంటే జైసా అన్న వైసా మన్ అని అంటారు. మనం తీసుకునేటువంటి ఆహారం మనస్సుని చాలా చాలా ప్రభావితం చేస్తుంది. కాబట్టి శుద్ధమైనటువంటి శాకాహార భోజనం. మూడవది సత్సాంగత్యం. మనము చేసేటువంటి కంపెనీ యొక్క రంగు మనకి పడుతుంది. చూడండి, చాలామంది మంచి సాంగత్యంలోకి వెళ్ళిన తర్వాత జీవితం బాగుపడుతుంది. కొంతమంది చెడు సాంగత్యంలో వెళ్ళడం వల్ల మంచి జీవితాన్ని కూడా పాడు చేసుకుంటారు. ఇది మూడవది. నాలుగవది దివ్య గుణాల ధారణ. దివ్య గుణాల ధారణ అంటే అంతర్ముఖత, పరమాత్మని యందు సంపూర్ణ నిష్ఠ, నిశ్చింతత, క్రమశిక్షణ, ఈ విధంగా అనేక దివ్య గుణాలు ఉన్నాయి. వీటిని ప్రాక్టికల్గా లైఫ్లో ధారణ చేయడం. అష్టాంగ యోగంలో అయితే మనం కేవలం కొన్ని గుణాలనే చూసాం. సత్యమగా ఎప్పుడు మాట్లాడాలి, దొంగిలించకూడదు, ఇతరులు మనం సంగ్రహించకూడదు, ఈ అహింస, ఇవి కొన్నే చూసాం. కానీ ఇంకా అనేక రకాల దివ్య గుణాలు అనేటువంటివి ఉన్నాయి. సో అవన్నీ కూడా వస్తాయి. సత్యత, నిశ్చింతత, ఊరికే ప్రతిదానికి కంగారు పడిపోకుండా నిశ్చింతంగా ఉండడం కూడా ఒక మహాన్ దివ్య గుణం. అలాగే పరమాత్ముని యందు సంపూర్ణ నిష్ఠ. పరమాత్మునికి తనువు, మనసు అన్నిటితోనూ మనం పరమాత్మునికి సరెండర్ అవ్వడం, ఇది కూడా ఒక దివ్య గుణం. సో ఇలాగ అనేక దివ్య గుణాల యొక్క ధారణ మూడో సబ్జెక్టు. ఇంకా 4వ సబ్జెక్టు సేవ. ఇది తనువు, మనసు, ధనము, జనము. మనసు మంచి ఆరోగ్యవంతమైనటువంటి శరీరం కానీ ఉన్నట్లయితే దాన్ని మనం భగవంతుని సేవకి వినియోగించవచ్చు. మనసుతో మనం ఎప్పుడైతే శుభభావన మనం పెట్టుకుంటామో ఆ శుభభావన యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్తో సేవ జరుగుతుంది. ధనంతో కూడా ఈశ్వరీయ సేవ మనం చేయొచ్చు. జనంతో ఒకవేళ ఇవేమీ లేకపోయినట్లయితే 10 మందికి మనకు తెలిసినటువంటి జ్ఞానం చెప్పడం కూడా చాలా పెద్ద సేవ. సో ఈ విధంగా మనం జనంతో సేవ చేయొచ్చు. మరి ఈ యోగాకి ఆసనాలకి ఉన్నటువంటి ముఖ్య తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. యోగము మనసు కొరకు, ఆసనాలు శరీరం కొరకు. పరమాత్మతో సంబంధం జోడించుకోవడానికి యోగంలో మనం కూర్చున్నప్పుడు శరీరాన్ని ఇలా పెట్టాలి, అలా పెట్టాలి అనేటువంటిది ఏమీ కూడా ఉండదు. మనకి ఎందులో కంఫర్టబుల్గా ఉంటే మనం అందులో కూర్చోవచ్చు. కానీ ఆసనాల్లో ఖచ్చితంగా శరీరాన్ని ఇలా వంచాలి, కాళ్ళు ఇలా వంచాలి, చేతులు ఇలా చేయాలి, తల ఇలా పెట్టాలి, మెడ ఇలా తిప్పాలి అని చెప్పి మనకి ఎన్నో పోస్చర్స్ ఉంటాయి. కానీ యోగా అంటే పరమాత్మతో మనం సంబంధం జోడించుకునేటప్పుడు శరీరం పోస్చర్స్కి దాంతో సంబంధం లేదు. ఇంకోటి, యోగం అనేటువంటిది సంకల్పాలతో చేసేటువంటిది. సంకల్పాలను మనం పరివర్తన చేసుకుంటాము. కానీ ఆసనాల్లో కంప్లీట్గా శరీరానికే మనం చేస్తాము. శరీరాన్ని రకరకాల భంగిమల్లో పెడతాము. అలాగే యోగానికి అనేక నామాలు ఇచ్చారు. కర్మయోగము, భక్తి యోగము, సన్యాస యోగము, జ్ఞాన యోగము అనేసి. కానీ అన్నీ కూడా యోగమే. ఎప్పుడైతే మనం కర్మ చేస్తూ కూడా పరమాత్మని ప్రేమగా స్మృతి చేస్తూ పరమాత్ముని కోసం నేను ఈ సేవ చేస్తున్నాను అనేటువంటి స్మృతితో మనం సేవ చేస్తే అది కర్మయోగం అవుతుంది. పరమాత్మ మీద అనిర్వచనీయమైనటువంటి ప్రేమ ఉన్నప్పుడు అది భక్తి యోగము. అలాగే ఎప్పుడైతే పరమాత్మని ప్రేమ ముందు ఈ సాంసారిక సుఖాలు, వైభోగాలు అన్నీ తుచ్చమాత్రంగా అనిపిస్తాయో, ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి వ్యర్థాన్ని, నెగిటివ్ని వదిలేస్తామో అప్పుడు అది సన్యాసి యోగం అవుతుంది. జ్ఞానం లేకుండా యోగమే లేదు. ఆత్మ పరమాత్మ యొక్క పరిచయం లేకుండా మనం యోగం ఏ విధంగా చేస్తామో సో అప్పుడు అది జ్ఞానయోగం అవుతుంది. కాబట్టి దీనికి అనేక పేర్లున్నా అన్నిటికన్నా మూల సారం ఏంటి? స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మని స్మృతి చేయడమే.
అలాగే ఆసనాల్లో రకరకాల పేర్లు ఉన్నాయి. పద్మాసన్, శీర్షాసన్, చక్రాసన్, భుజంగాసన్, వజ్రాసన్ అని. ఆసనాలన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. అండ్ ఒక ఆసనానికి ఇంకొక ఆసనానికి పోలిక అనేటువంటిదే ఉండదు. ప్రక్రియలోనూ తేడా ఉంటుంది, దానివల్ల లాభాల్లోనూ తేడా ఉంటుంది, వేసే విధానంలో కూడా తేడా ఉంటుంది. అలాగే యోగ సాధన ఏ సమయంలో అన్నా మనం చేసుకోవచ్చు, ఎక్కడ ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. భలే మనం ఎంతో బిజీగా అన్నా ఉండొచ్చు, కానీ ఒక 5 నిమిషాలు మనం తీసుకుని పరమాత్మని యొక్క స్మృతిలో మనం సమయం గడపచ్చు. కానీ అదే ఆసనాలైతే దానికి ఒక పర్టికులర్ ప్లేస్ ఉండాలి, అలాగే కడుపు ఖాళీగా ఉండాలి, మోషన్ యూరిన్ అన్నీ పాస్ అయి ఉండాలి, అలాగే ఆరోగ్యవంతంగా ఉండాలి. అన్ని ఆసనాలు అందరూ చేయలేరు, కొందరికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఆసనాన్ని వచ్చేసరికి రకరకాల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ యోగాకి ఆ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అనారోగ్యంగా ఉన్నటువంటి వారు భలే మంచం మీద ఉన్నా సరే పరమాత్మని స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మని స్మృతి చేయొచ్చు. కర్మయోగంలో అయితే మనం కర్మ చేస్తూ కూడా మనం పరమాత్మని యొక్క చింతనలో ఉండొచ్చు. అలాగే యోగం నేర్చుకోవడానికి వయసుతో నిమిత్తం లేదు. ఏ వయసు వారన్నా ఏ వయసులో అన్నా సరే నేర్చుకోవచ్చు. బ్రహ్మకుమారీస్ వద్దకు వచ్చి రాజయోగం అభ్యసించేటువంటి వాళ్ళు 60 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు, 70 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు కూడా వచ్చి రాజయోగ అభ్యాసం చేస్తారు. ఎందుకు? ఇక్కడ అంతా ఆలోచనలు, సంకల్పాలతోనే పని ఉంది, శరీరంతో కాదు. కానీ అదే ఆసనాలు ఉన్నట్లయితే చిన్నపిల్లలైతే త్వరగా నేర్చుకుంటారు, యుక్త వయసులో వాళ్ళు త్వరగా నేర్చుకుంటారు. కానీ అదే పెద్దవాళ్ళు, స్థూలకాయం ఉన్నటువంటి వాళ్ళు అన్ని ఆసనాలు నేర్చుకోలేరు, వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొందరైతే అసలు యోగా ఆసనాలే వేయకూడదు అని కూడా డాక్టర్స్ కొంతమందికి చెప్తారు. అలాగే ఫ్లెక్సిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా ఆసనాలకు వచ్చేసరికి చాలా పరిమితులు అనేటువంటివి వస్తాయి. వీటన్నిటికన్నా అతి ముఖ్యమైనటువంటి ఒక తేడా ఉంది. అసలు ఈ యోగాలను ఎవరు నేర్పించారు? రాజయోగం యోగీశ్వరుడైనటువంటి శివ పరమాత్ముడే నేర్పించాడు. అందుకే పరమాత్ముడికి యోగీశ్వరుడు అనేటువంటి పేరుంది. రామేశ్వరుడు, గోపేశ్వరుడు, అమర్నాథుడు, ఈ విధంగా అనేక పేర్లు, నామాలు పరమాత్ముడికి ఇవ్వడం జరిగింది. సో శివ పరమాత్ముడు స్వయంగా నేర్పించినటువంటి యోగము రాజయోగము. కానీ అష్టాంగ యోగమై మహర్షి పతంజలి నేర్పించారు. ఇంకా కొన్ని తేడాలను చూద్దాం. రాజయోగంలో శరీరాన్నే కంప్లీట్గా మర్చిపోతాము. శరీర భ్రాంతి అనేటువంటిది తొలగిపోతుంది. నేను ఫలానా, నేను ఇది, నా పేరు ఇది, నా జాతి ఇది, నా మతం ఇది, నా కులం ఇది, ఈ విధమైనటువంటి దైహిక బంధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మర్చిపోతాం. కానీ ఆసనాల్లో చూస్తే మొత్తం అంతా శరీరం గురించే ఉంటుంది. రెండవది భంగిమ. ఎందులో కంఫర్టబుల్గా ఉంటే మనం అందులో కూర్చుని రాజయోగాన్ని అభ్యాసం చేయొచ్చు. కానీ అదే ఆసనాలైతే ఆ పర్టికులర్ భంగిమలోనే చెయ్యాలి. కొన్ని కూర్చుని, కొంచెం నిల్చుని, కొన్ని పడుకుని, కొన్ని వెల్లికల్లా పడుకుని, ఈ విధంగా అలాగే చెయ్యాలి. తర్వాత రాజయోగ సాధనలో మనం మనస్సుని, బుద్ధిని ఈ సాకార సృష్టి నుంచి అతీతంగా పరంధామం వైపు మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. ఈ విషయాలన్నీ కూడా మనకి ఈశ్వరీయ జ్ఞానంలో తెలుస్తాయి. అసలు పరంధామం ఎక్కడుంది, బ్రహ్మాండం ఎక్కడుంది, బ్రహ్మలోకం ఎక్కడుంది, అసలు అక్కడ ఎవరుంటారు, ఏముంటుంది, అది ఎలా ఉంటుంది, మరి అక్కడ ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా మనం చూడొచ్చు, దాన్ని ఎలా మనం అనుభవం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనకి రాజయోగ సాధనలో తెలుస్తాయి. కానీ ఆసనాల్లో ఈ విషయాలు ఏమీ కూడా ఉండవు. అలాగే దీంట్లో ఉన్న సబ్జెక్ట్స్ కూడా రాజయోగంలో 4 సబ్జెక్టులు ఉంటాయి, ఆసనాల్లో 8 ఉంటాయి. అలాగే ఇందులో సంపూర్ణమైనటువంటి ఆత్మ, పరమాత్మ, సృష్టి, కాలచక్రం యొక్క సంపూర్ణ జ్ఞానం మనకి రాజయోగంలో లభిస్తుంది. ఆసనాల్లో అయితే అది జరగదు. అదేవిధంగా మన యొక్క సకారాత్మకమైనటువంటి పాజిటివ్ థాట్స్ ద్వారా మనం మొత్తం విశ్వానికి సేవ చేస్తాం. రాజయోగం అంటే మనం కేవలం మన కోసమే చేసుకునేటువంటిది కాదు, మొత్తం విశ్వం కోసం చేసేది. ఎందుకంటే పరమాత్ముడి యొక్క నామం శివ. శివ యొక్క అర్థమే కళ్యాణకారి అని. కాబట్టి కళ్యాణకారి శివపరమాత్ముడి యొక్క సంతానమైన మనం అందరము కూడా విశ్వ కళ్యాణం కోసం నిమిత్తమైనటువంటి వారమే. కాబట్టి యోగంలో మనం కూర్చున్నప్పుడు మన మనసులో ఉన్నటువంటి సంకల్పాల ద్వారా ఎవరైతే దుఃఖంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మనము సుఖము, శాంతి యొక్క వైబ్రేషన్స్ని పంపిస్తాం. ఇన్ఫ్యాక్ట్ మనం ప్రకృతికి కూడా మనము సేవ చేస్తాము. ప్రకృతి ఇప్పుడు ఎంతో దుఃఖంలో ఉంది, అందుకనే మనం చూస్తూ ఉంటాం ప్రకృతి వైపరీత్యాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రకృతికి కూడా మనము శక్తినిస్తాము. పరమాత్మని యొక్క శక్తిని తీసుకుని పంచభూతాలకి, పంచతత్వాలకి కూడా మనము ఆ శక్తిని ఇస్తాము. సో ఈ విధమైనటువంటి మనసా సేవని మనం రాజయోగంలో అభ్యాసం చేస్తాము. తర్వాత అదే ఆసనాల్లో అయితే ఈ విధమైనటువంటిది ఉండదు. కేవలం మనం స్వయం కోసమే మనం
ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. స్వయం కోసమే మనం ఆసనాలను వేస్తున్నాము. తర్వాత రాజయోగము ఏ సమయంలో అయినా, ఎక్కడైనా, ఎవరైనా చెయ్యొచ్చు. దీనికి జాతి, మత, కులము, లింగము, ఇది ఆడవాళ్ళకే, ఇది మగవాళ్ళకే అనేటువంటి తేడా కూడా లేదు. ఏ జాతి వాళ్ళు, ఏ దేశం వాళ్ళు, ఆఖరికి పలానా భాష వాళ్ళని కూడా లేదు. ఎందుకు? ఆత్మ పరమాత్మకి ఇద్దరికీ కూడా సంకల్పాల యొక్క భాషే ఉంటుంది తప్ప ఇక్కడ ఒక భాష కానీ అది కానీ లేదు. అలాగే ఈ ఒక మంత్రాలు పఠించాలి, పద్యాలు పాడాలన్నది కూడా లేదు. కేవలం మన సంకల్పాల శక్తితోనే మనము రాజయోగ అభ్యాసాన్ని చేస్తాము. కానీ అదే ఆసనాలకైతే సమయం పర్ఫెక్ట్గా ఉండాలి. మధ్యాహ్నం 12ంటికి అయితే మనం కూర్చుని ఆసనాలు వేయలేము. కంప్లీట్గా పొట్ట నిండుగా ఉన్నప్పుడైతే మనం ఆసనాలు వేయలేము. సో ఈ విధంగా ఆసనాలకైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలాగే ఇంకొకటి ముఖ్యంగా రాజయోగం మనం కర్మ చేస్తూ కూడా చేయొచ్చు. ఎందుకంటే రాజయోగంలో మనకి కంప్లీట్గా స్వయం గురించి, పరమాత్మ గురించి మనకి ముందే నాలెడ్జ్ ఇచ్చేస్తారు. కాబట్టి మనం ఏ కర్మన్నా చేస్తూ ఉండొచ్చు. వంట చేస్తూ ఉండొచ్చు, ఇంకా రకరకాల చిన్న చితకా పనులు చేస్తూ ఉండొచ్చు. ఎప్పుడు చేస్తున్నా సరే మనము కర్మయోగం ద్వారా రాజయోగ అభ్యాసాన్ని చేయొచ్చు. కానీ ఆసనాలు అయితే కంటిన్యూస్గా అయితే చేయలేము. మ్యాక్సిమం డేలో ఎంతసేపు చేయగలం? గంట సమయం చేయగలం, అంతకన్నా అయితే ఎక్కువ చెయ్యం కదా. మరి ఇన్ని లాభాలుండి అన్నిటికన్నా పైపెచ్చు స్వయం పరమాత్ముడే నేర్పించినటువంటి ఈ రాజయోగ అభ్యాసం, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి రాజయోగాన్ని మీరందరూ కూడా అభ్యసించండి. దీనితో మనకి సంపూర్ణమైనటువంటి సుఖము, శాంతి అనేటువంటిది లభిస్తుంది. అయితే చాలామంది ఇప్పుడు ఆసనాలు వేసేసి నేను యోగా చేసేస్తున్నాను అని అనుకుంటారు. అవి ఆసనాలు, ఇది యోగా. యోగా అనేటువంటిది మీ మనసుతో చేసేటువంటిది. ఏ విధంగా అయితే ఆసనాలు వేయడం వల్ల శరీరం ఆరోగ్యవంతంగా అవుతుందో, యోగ సాధన ద్వారా మనసు ఆరోగ్యవంతంగా అవుతుంది. ఆరోగ్యమైనటువంటి మనసే ఆరోగ్యమైనటువంటి జీవితానికి పునాది. కాబట్టి ఈ రాజయోగ సాధనని మీరు అందరూ కూడా అభ్యాసం చేయొచ్చు. స్వయం యోగేశ్వరుడైనటువంటి పరమాత్ముడు ఈ సమయంలో ఈ భూమిపైకి అవతరించి నేర్పిస్తున్నటువంటి ఈ ఉచిత రాజయోగ శిక్షణ ఈ సమయంలోనే మీరు నేర్చుకోవచ్చు. మా యొక్క శుభ భావన కూడా ఏంటంటే, మీరందరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి రాజయోగ శిక్షణా కేంద్రాలకి, బ్రహ్మకుమారీస్ వాళ్ళ ఆశ్రమాలకి వెళ్ళి అక్కడ మీరు ఉచిత రాజయోగ శిక్షణ కేవలం మీరు 7 రోజుల పాటు రోజుకొక గంటనిస్తే మీరు సరిపోతుంది. మీ జీవితమే ఈ రాజయోగ శిక్షణ ద్వారా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో అన్ని జాతులు, మతాలు, ధర్మాలు వారు కూడా ఈ రాజయోగ సాధన చేస్తూ వాళ్ళ జీవితంలో ఎన్నో మార్పుల్ని తెచ్చుకున్నారు. మీరు కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు మీ రాజయోగ సాధన యొక్క ప్రయాణాన్ని ఆరంభిస్తారన్నదే మా శుభ భావన. ఓం శాంతి.